అందరు కుడి ముక్కుని ఏదన్నా క్లియర్గా ఉంటే చెప్తా ఉన్నాను. ఓకే, కుడి ముక్కుని మూసివేసి ఎడమ ముక్కుతో లోపలికి శ్వాసను లాగాలి. 4 కౌంట్లు. 1 2 3 4. 2 కౌంట్లు డౌన్ చేయాలి. 1 2. ఇప్పుడు మళ్ళా 2 ముక్కులతో లోపల ఉన్న గాలిని 8 కౌంట్లు వరకు, అంటే లోపల ఏ గాలి ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8. మరలా ఒకసారి కుడి ముక్కు మూసి 1 2 3 4. 1 2 హోల్డ్. 1 2 3 4 5 6 7 8. మూడోసారి మళ్ళా ముక్కును హోల్డ్ చేసి 1 2 3 4. 1 2 1 2 3 4 5 6 7 8. ఓకేనా? శ్వాస అనేది ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే, ఇప్పుడు దాకా మనకి ఎన్నో టెన్షన్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము శ్వాస అనేది లోపల మనకి ఏమీ కల్మషం లేకుండా ఎనర్జెటిక్గా ఉండేటట్టు మనం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఎడమ చెయ్యి బొటన వేలు ఎడమ చెయ్యి, అంటే బొటన వేలు ఎడ ఉంచినప్పుడు ఒక లైన్ లాగా వస్తుంది చూడండి. ఆ లైన్ కింద సెమ్ జోన్, అంటే ఇటు బొటనవేలు ఉంచినప్పుడు ఒక మడతలాగా వస్తుంది, అంటే బొటన వేలు స్టార్ట్. సెమ్ జోన్, SEM, సెమ్ జో, SEMZO, సెమ్ జో కనిపిస్తుంది అనుకుంటాను. మనం సులభ రీతిలో సంపన్నమైన మన అభివృద్ధికి అది నాంది అనమాట. సెమ్జో అనేది ఏది కూడా అర్థం తెలుసుకుంటూ మనం వెళ్తే తొందరగా మేనిఫెస్ట్ అవుద్ది. గుడ్డిగా వెళ్ళకూడదు ఏదైనా కూడా తెలిసి తెలియకుండా. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు ఈ సెమ్జో రాసుకున్న తర్వాత మన రాతని బ్రహ్మరాయుడు, మన తలరాతని మనమే రాసుకోవచ్చు. అది మన నమ్మకం. కాబట్టి ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబండెన్సీ వెల్తీ. మనము ఎప్పుడు సమృద్ధితో ఉన్నాము, గతం ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము. కుడి చేయి చిటికిన వేలతో మన తలరాతని నుదుటి మీద మనమే రాసుకోవచ్చు. ఇది నమ్మకం 100%. దీంట్లో రిజల్ట్స్ వస్తుంది, అందరికీ వస్తుంది. వెల్తీ అంటే మొత్తం రాయలేం కాబట్టి మెయిన్ పాయింట్ వెల్తీ అంటే WEALTH, అంటే మన తలరాతను మనమే రాసుకుంటున్నాం. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబండెన్సీ వెల్తీ. ఓకేనా? ఇప్పుడు మన శరీరంలో అందరూ ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఏమన్నా ఉన్నారా, పాత వాళ్ళు ఉన్నారా? ఒక గ్లాసు వాటరు, అంటే మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది అమ్మా. న్యూ మెంబర్ అమ్మా, 2 నిమిషాలు ఉంటానన్నా. ఒక గ్లాస్ వాటర్, మనం తాగే వాటరు. ఒక గ్లాస్ వచ్చి మామూలు నీళ్లు. కల్లుప్పు కానీ ఇంటూ ఉంటే డబ్బాలో ఒక చారడ కల్లుప్పు, లేదా ఇది 3వ రోజు కాబట్టి 1/2 kg మైన కల్లుప్పు ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో. ఇదో ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుందా మీకు? ఈ డబ్బాలో కల్లుప్పు ఉంటే వేసుకొని, ఈ గ్లాసులు అంటే మనం మంచినీళ్ళు అయినా పోసుకోవచ్చు, మామూలుగా ఏ వాటర్ అయినా పోసుకోవచ్చు. అంటే ఈ కల్లుప్పులో పోసేదానికి ఒక గ్లాసు, ప్లస్ మనం తాగేదానికి ఒక గ్లాసు, ఒక పెన్ను, ఒక నోట్బుక్. 2 నిమిషాలు ఆపుతాను, కొత్త వాళ్ళు ఉంటే తెచ్చుకోండి. ఇది కంపల్సరీ. ఏందిలే అనుకోవద్దు, ఎందుకంటే మనం చేసేదే మేనిఫెస్టేషన్ కాబట్టి 2 నిమిషాలు తెచ్చిందాకే నేను మొదలు పెడతాను. నోట్బుక్, పెన్ను కూడా తెచ్చుకోండి. గ్లాస్ వాటర్, తాగే వాటర్ తీసుకోండి. 2 చేతులు పట్టుకొని, ఎందుకంటే మన శరీరంలో 70% నీరు ఉందని అందరికీ తెలుసు. కానీ మనం ఏం చేసినా శరీర అవయవాలకు మొత్తం సప్లై నీరే కాబట్టి ఇందులో పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ఇచ్చినా మనకు అవయవాలకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ నీటిని 2 చేతులతో పట్టుకొని మనం నుదుటి పైన పెట్టుకోండి. నేను చెప్తాను అఫర్మేషన్. ఓకేనా? ఓ మై బిలవ్డ్ గాడ్ బ్లెస్ మై లైఫ్, సో బీట్ మై లైఫ్. థ్యాంక్ యూ. అందరు తాగొచ్చు నీళ్ళు. ఓకేనా?
అందరు డబ్బా తెచ్చుకున్నారు కదా కల్లుప్పుతో. ఆ డబ్బాలో ఎంత కేవలం కల్లుప్పే వేయాలి, సాల్ట్ వేయకూడదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న నెగటివ్, మన ఒంటిలో ఉన్న నెగటివ్, మన ఫ్యామిలీలో ఉన్న నెగటివ్ మొత్తం కల్లుప్పునే సేవ్ చేయగలదు. కాబట్టి కల్లుప్పులో ఇప్పుడు మీరు తెచ్చుకున్న నీళ్ళు పట్టుకొనండి. మనకు బంగారం కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఒకవేళ బ్యాంకులో ఉన్న గోల్డ్ ఉన్నా, మనకు అప్పులున్నా, అప్పులు తీరిపోవాలన్నా, దేనికైనా హెల్త్ అండ్ వెల్త్, గోల్డ్కి కానీ హెల్త్కి కానీ అన్నిటికీ మేనిఫెస్టేషన్ ఈ కల్లుప్పు. ఓకేనా? ఈ కల్లుప్పుకి కూడా మనం నీళ్ళుని హోపోనోపో చెప్పి ఈ కల్లుప్పులో పోస్తూ ఉంటే అది క్రమేణా కరుగుతూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ భావన అంతా కరిగిపోతూ ఉంటుంది. వాటర్కి చెప్తున్నాను, మీరు ఇంటూ ఉండండి, నేను పోయమన్నప్పుడు పోస్తూనండి. డియర్ గోల్డ్, డియర్ మనీ, I am sorry, please forgive me, thank you, I love you. Dear gold, dear money, I am sorry, please forgive me, thank you, I love you. Dear gold, dear money, I am sorry, please forgive me, thank you, I love you. నా జన్మల నుండి, నా 7 బాడీల నుండి, నా తల్లిదండ్రుల నుండి, నా తాత ముత్తాతల నుండి నా యొక్క పరిమిత ఆలోచనలను, నా యొక్క పరిమిత నెగటివ్ తత్వాన్ని అన్నిటినీ ఈ క్షణం నుండి నేను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ కల్లుపులో కొంచెం నీళ్ళు పోయింది. ఐ ఆమ్ సారీ గోల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గోల్డ్, ఐ లవ్ యూ గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్. నా అంటే బంగారు అయినా డబ్బు అయినా ఏదైనా నాకు సరిపడా, నాకు మించినంత నా వెంటే ఉండి, నా వెంటనే ఉండి, నా కుటుంబం వెంట ఉండి, నా తరతరాలను అభివృద్ధి చేస్తున్న మై డియర్ గోల్డ్, మై డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా ఒకసారి వస్తుంది. మీకు 100% నేనే రెస్పాన్సిబిలిటీ. నా యొక్క ఇప్పటిదాకా ఉన్న పరిమిత ఆలోచనలు కానీ భావాలను కానీ ఈ క్షణం విడుదల చేసి ఒక ఫ్రెండ్లీగా నేను ఆహ్వానిస్తున్నాను. ఐ ఆమ్ థ్యాంక్ యూ డియర్ గోల్డ్, డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ గోల్డ్, డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాటర్ పోసి ఆ కల్లుప్పు డబ్బాను కూడా పట్టుకొని ఒకసారి చెప్దాం. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే అమ్మా, ఈ పక్కన పెట్టుకోండి. ఇది ఏంది అనుకోకూడదు. ఇప్పుడు ఇది ఈ కళ్ళు మనము అదే డబ్బాలో ప్రతిరోజు మనం ఇలా చేస్తుంటే ఆ డబ్బాలో ఉప్పు కరుగుతూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ అంతా పోతుంటుంది. ఫస్ట్ తప్ప అందరికి కరగదు, అంటే పాజిటివ్ ఉంటే కరుగుతుంది, నెగిటివ్ అయితే కరగదు. అదే మనం ఆ కల్లుప్పులోనే తేడా చూసుకొని మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకోమన్నా నేను గ్రాటిట్యూడ్కి. రేపటి నుంచి నేను బోర్డు తయారు చేసుకుంటా, వేరే చోటుకు రాబట్టి బోర్డు పెట్టలేకపోయాను. నేను బోర్డును కూడా తయారు చేస్తాను. వీలైతే మీరు క్లాస్కి అందరూ అటెండ్ అవుతాము అనుకుంటే ఎల్లో పేపర్, రెడ్ పెన్ను ఖచ్చితంగా వాడితే యూనివర్స్కి కనెక్ట్. ఎల్లో పేపర్, రెడ్ పెన్ను, ఏదో ఎల్లో పేపర్, రెడ్ పెన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదన్నా పర్వాలేదు. మీరు ఖచ్చితంగా నేను ఇందులో 100% ఫుల్ఫిల్గా డబ్బును, సంపదను, నేను హెల్త్ని అన్నీ సంపూర్ణంగా తీసుకోవాలంటే యూనివర్స్కి కనెక్ట్. ఎల్లో పెన్, రెడ్ పెన్. గ్రాటిట్యూడ్ రాసేటప్పుడు మనం ఈరోజు తేదీ, టైం, అంటే ఎందుకు టైం రాయమంటున్నానంటే మనం కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మనకు అది ఎప్పుడు చేశామో తెలియదు, ఏం చేశామో తెలియదు, మనం చేసిన మేనిఫెస్టేషన్ అయిందా లేదు కూడా మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా పైన డేట్ వేసుకుంటే నాకు ఇలా అయినదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం డేట్ పైన రాసుకున్నాం. ఇప్పుడు గ్రాటిట్యూడ్ రాయాలి అంటే ముందు మనం ఒక ఉన్నతమైన భావనతో అది రాయాలి. ఎలా అంటే శ్రీం అని 3 సార్లు రాయాలి. శ్రీం, శ్రీం, శ్రీం అంటే లక్ష్మి. 3 సార్లు శ్రీం. తెలుగు అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు. తర్వాత ఇన్ఫినిటీ అంటే 8ని అడ్డంగా పనుకోబెడితే ఇన్ఫినిటీ 8 సార్లు రాయాలి. ఇన్ఫినిటీ. అనంత సంపద, మై అబండెన్స్ అనంతము. 8 + 3 11, సంపదకి మూలం.
3 స్త్రీలు, 8 ఇన్ఫినిటీ. ఇది హెడ్డింగ్ మాత్రమే. ఇంకా తర్వాత మనవి గ్రాటిట్యూడ్ రాయడం, అంటే రాసే ముందు ఇది హెడ్డింగ్, అంటే మన అబండెన్స్ ఇన్ఫినిటీ, మన అబండెన్స్ అనంతము అని మనం ముందే డిక్లేర్ చేసుకున్నాం పైన. ఇక్కడ మనం గ్రాటిట్యూడ్ రాసుకోవాలి. ఆ గ్రాటిట్యూడు ఈరోజు మనం చేసే ప్రతి పని సక్రమంగా సవ్యంగా, అంటే మనం ఉదయాన్నే నుంచి ఇప్పుడు సాయంత్రం మార్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తొలిగా ఇప్పుడు ఉదయం నుంచి ఏం జరిగిందో దానికి గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. ఈరోజు అంటే టుడే, ఈరోజు నా యొక్క పనులన్నీ రాసుకోండి అందరూ. నా యొక్క పనులన్నీ ఈరోజు నా యొక్క పనులు అన్నీ సవ్యంగా, చాలా చాలా ఈజీగా, సులభంగా, అద్భుతంగా, కన్సిస్టెంట్గా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు నా యొక్క పనులు అన్నీ సవ్యంగా, చాలా చాలా ఈజీగా, సులభంగా, అద్భుతంగా, కన్సిస్టెంట్గా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. అన్నీ సక్రమంగా జరిగినాయి కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రోజుకి చెప్పుకున్నాం మనం యూనివర్స్కి కృతజ్ఞతలు. బాగా జరిగినాయి ప్రతి పని అంటే ఈరోజు మనం బాగా జరిగినది అని చెప్తే రేపు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ మంత్ ఇప్పుడు 10,000 సంపాదించుకోవాలి అంటే నా దగ్గర ఈ మంత్ నేను ఏమీ సంపాదించలేదు, ఈరోజే నేను జాయిన్ అయ్యాను అనుకున్న వాళ్ళు 10,000 స్టార్టింగ్. నేను 10,000 సంపాదించేవాళ్ళు ఒక 50,000 పెట్టుకోవచ్చు. 50,000 సంపాదన ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుకోవచ్చు. ఒక్క మంత్, ఒక్క నెలకు మాత్రమే అది. ఇప్పుడు ఆ నెలకు గ్రాటిట్యూడ్ చెప్తాం. ఈ నెల నేను ఈ నెల నేను లేకపోతే ఈ నెల నుంచి అయినా ప్రతి నెల అయినా రాసుకోండి. ఏది రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఈ నెల రాసుకున్నా పర్వాలేదు. ప్రతి నెల లేకపోతే ఈ నెల నేను రాసుకున్నారా? అనేక రకాలుగా అంటే అనేక మార్గాలలో చాలా చాలా ఈజీగా, సులభంగా, అద్భుతంగా, కన్సిస్టెంట్గా నేను మీరు ఎంత అమౌంట్ రాసుకుంటారో అంటే ఒక్క నెలకి మీదే ఛాయిస్. నేను 10 లక్షల రూపాయలు, 10 లక్షలు అంటే అంకెలు రాయాలి ప్లస్ దాని 10 లక్షలని తెలుగులో కూడా రాసుకోవాలి. 10 లక్షల రూపాయలు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. ఇది ఖచ్చితంగా ఇప్పుడు రాయడానికి టైం చాలదు. 11 సార్లు కంపల్సరిగా టైం ఇదే మన క్లాస్ అయిపోయిన వెంటనే 11 సార్లు రాసి పడుకోండి. ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది 100%.
రోజుకి 11 సార్లు రాయగలిగితే ఉదయం కూడా రాసుకోండి. 21 రోజు క్రమం తప్పకుండా కానీ మీరు రాయగలిగితే ఖచ్చితంగా 11 రోజులు రాయండి, లేదంటే 21 రోజు రాయండి. అంటే మనకిప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇది నేను రాయట్లేదు. మీరు కూడా మన క్లాస్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా రాసే పడుకోండి. ఇప్పుడు రెండోది, ఇది 11 సార్లు ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. రాస్తే ఉదయం సాయంత్రం 2 పూటలు రాస్తే తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలాగేనా? ఇప్పుడు ఇంకొకటి రాసుకోండి అమ్మ. 21 డేస్ కంపల్సరీగా రాసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఈ మధ్యలోనే వస్తాయి ఒక్కొక్కరికి ఖచ్చితంగా 21 డేస్. మీరు రాయగలను నేను కన్సిస్టెంట్గా అంటే 41 రోజు రాసుకోవచ్చు, కానీ 21 డేస్ కంపల్సరీగా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఐ యాక్సెప్ట్ ఇది కూడా రాసుకోండి. ఐ యాక్సెప్ట్ అండ్ రిసీవ్. I accept and receive unexpected money. I accept and receive unexpected money. ఇది 21 సారీ. ఇది చిన్నదే కాబట్టి ఇప్పుడే రాయండి. కోడ్ నిన్నే మొదలు పెట్టాము. నిన్ననే ఒకరికి రిజల్ట్ వచ్చింది. ఆ మేడం కూడా మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఎవరెవరు 21 డేస్ ఇది కూడా మీరు ఉదయం రాయగలిగితే ఇంకా మంచిది. ఇక్కడ ఇప్పుడేంది మేడం మా చేత రాపిస్తుంది అనుకోవద్దు. మనం ఆలోచన, మనం మాట్లాడేటప్పుడు డౌట్గా మాట్లాడుకుంటాం. నాకు డబ్బులు వస్తుందా, ఇది జరుగుతుందా, నాకు సోర్స్ ఎలా వస్తుంది అని అనుకుంటాం. కానీ మనం రాసేటప్పుడు మన మైండ్ అంతా ఆ రాత మీదనే ఉంటుంది. మన మైండ్ సెట్ రాత ఒక్కటే కనెక్ట్ అయినప్పుడు మన మేనిఫెస్టేషన్ తప్పనిసరిగా అది ఎలా అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఎందుకు రాయమన్నాను, అది రాస్తే ఏం జరుగుతుంది, ఇది రాసిన వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది మనం చెప్పింది కాదు, సైన్స్ కానీ పురాణాలు కానీ చరిత్ర చెప్పింది. ఒకదాని మీద మనకి ఎలాంటి సందేహం లేకుండా కాన్ఫిడెంట్గా ఎప్పుడు దాని మీద కూర్చుంటామో అది జరిగి తీరుతుంది. కాబట్టి మనకి ఈ మంత్, ఈ నెల ఏం కావాలో మనమే రాసుకున్నాం. ప్లస్ ఐ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. మనం మనీని అట్రాక్ట్ చేసుకుని ఇక్కడ ఇంకా ఒకటి రాయాలి. రాయండి, చెప్తాను. నేను అనంత విశ్వ సంపదకు అర్హురాలను. ఈ వర్డ్ 11 సార్లు రాసుకోండి. ఇప్పుడు మనం ఈ 11ని ప్రతి ఒక్కటి 21 రోజులు ఎందుకు రాయమంటున్నానో ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. బోర్డు లేదు, రేపటికి బోర్డు సెట్ చేస్తాను, మీకు అర్థమయ్యే. ఇప్పుడు మనం 7 రోజులు ప్రయత్నం చేశాము. ఈ రోజు నుంచి 7 రోజులు ప్రయత్నం చేశాము మన ఆరోగ్యం, హెల్త్ గురించి లేదా డబ్బు గురించి. ఏదైనా ఒక 7 రోజులు చేస్తే అది మన హృదయంలో, మన మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే ఒక డాట్స్ లాగా, చుక్కలు. అంటే ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నది మనం 7 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఒక చుక్కల్లాగా రేపు బోర్డు మీద బాగా చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందంట ఊరికే డాట్స్, ఊరికే చుక్కలు ఏర్పడతాయి. 7 రోజులు అంటే అంతకుముందు ఏమీ ఉండవు. మనం 7 రోజులు ప్రయత్నం చేశాం కాబట్టి ఊరిక కొంచెం కొంచెం అంటే మొదలు పెట్టారు దాని గురించి అని ఉంటుంది. మనీ కావచ్చు, హెల్త్, ఏదైనా రిలేషన్షిప్ కావచ్చు, ఏ పనైనా. అదే 7 రోజుల నుంచి 14 రోజులు చేసామనుకో, ఈ డాట్సే కొంచెం చిక్కగా, అంటే ఆ పైన ఉన్న డాట్స్కి ఈ డాట్స్కి తేడా చూడండి. ఇవి కనిపిస్తున్నాయి చూడండి, పైన కనిపించలే. అంటే 14 రోజులు మనం కానీ ఏదైనా రాయగలిగితే ఇలా మన మైండ్లో ఇలా నాటుకుపోతుంది. అదే 14 రోజుల నుంచి 21 రోజు కానీ చేయగలిగితే ఇంకొంచెం బలంగా అవుతుంది. ఇంకొంచెం చూడు, దానికన్నా జాయింట్ కాలేదు, అవుతుంది, బలంగా కుదిరింది. దీన్నే మనం 21 రోజు నుంచి 41 రోజు కానీ చేయగలిగితే
ఏడ నీకు రేపు బోర్డు మీద నీట్గా చూపిస్తాను. ఈరోజు బోర్డు దగ్గర నేను లేను, వేరే చోటుకు వచ్చాను, కానీ కన్సిస్టెన్సీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు తేడాను గుర్తించండి. 40 రోజులు చేస్తే ఇలా ఉంటుంది, అంటే ఇంకొంచెం టచ్ కావాలా. ఇదే 66 రోజులు చేసామనుకో, 41 రోజు నుంచి 66 రోజులు చేసామనుకో, జాయింట్ అన్నీ జాయింట్ అయిపోతాయి, ప్రతి ఒక్కటి కలుసుకుంటుంది. 66 రోజులకి మనం చేసేది పూర్తిగా మేనిఫెస్ట్ అవుద్ది. 90 రోజులు 66 రోజుల నుంచి, అంటే నిర్ణయం మీదే, ఎన్ని రోజులు చేయాలి అనేది నిర్ణయం మీదే. ఇప్పుడు 90 రోజులు మనం ఒక పనిని చేస్తే, ఆ పని డబ్బు కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఎవరికన్నా ఇవ్వాలి. 90 రోజులు చేస్తే ఖచ్చితంగా అది మన మైండ్లో ఫిక్స్ అవుద్ది. కానీ ఏ పనైనా 6 నెలలు కానీ మనం కన్సిస్టెంట్గా కానీ చేస్తే లైఫ్లో ఇంకా ఆ పని మళ్ళా చేయబడలేదు. ఒక 6 నెలలు ఏ పనైనా ఒకదాన్ని పట్టుకొని మనం చేయగలిగితే 6 నెలలకి అది పూర్తిగా సక్సెస్లో ఉంటాము, ఏ పనైనా. ఇది రామ్తా మాస్టర్ చెప్పిన, మనం చెప్పింది కాదు. ఏదైనా నీకు ఒకటి కావాలంటే క్రమం తప్పకుండా 6 నెలలు మీరు చేయగలిగితే, ఒక మనీ అయినా, ఒక హెల్త్ అయినా, ఒక రిలేషన్షిప్ అయినా, ఒక జాబ్ అయినా, ఏదైనా జరిగి తీరుతుంది. ఫస్ట్ 0 నుంచి 7 రోజులకి ఎలా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు రాయమన్నారంటే, ఇవన్నీ అందరికి తెలుసు, కానీ కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా రోజుకి ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి. మనము ఆ పని బలంగా పెట్టుకున్నప్పుడు 21 రోజు చాలదు, 41 రోజు కూడా రాయొచ్చు. కానీ 21 రోజుల్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి, అంటే ఎవరెవరు శక్తిని బట్టి వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు రాయమన్నాను అంటే, ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఒక పెద్ద బొమ్మగానే గీస్తా. ఇది మనం ఒక మనిషి అనుకుంటే, ఒక మనిషి మనం అనుకున్నాం అనుకో, ఇక్కడ మన మైండ్ ఉంటే మనకు రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తాయి నెగిటివ్. మనం రోజు నిత్యావసర వస్తువులు, మనకు 100% శక్తి ఉంది. ఒక 100% మన కాడ శక్తి ఉంటే మన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఎన్ని వస్తున్నాయో చూడండి. ఎందుకు మేనిఫెస్టేషన్ తొందరగా కాలేదు అనేదానికి చెప్తున్నా. ఎందుకు తొందరగా కాలేదు అనేదానికి, ఇప్పుడు మన మైండ్ ఇక్కడ ఉంటే మనం ఎన్ని ఆలోచిస్తాము. ఫస్ట్ అందరం టీవీలు చూస్తామా, అక్కడ ఎక్కువ నెగిటివ్. అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ చూస్తామా, అది మన అవసరం మేరే చూడాలి, కానీ అక్కడ నెగిటివ్ ఎక్కువ టైం. మన సంపాదన తింటూ ఎదుటోళ్ళ గురించి, పక్కలోళ్ళ గురించి మనం ఆలోచిస్తుంటాం, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు. కానీ ఫుడ్ మనమే సంపాదించుకునేది మనమే, కానీ ఎదుటి వాళ్ళ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఎవరన్నా మనల్ని ఏదైనా అంటే 24 గంటలు మనకు అదే థాట్ ఉంటుంది, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అనే నెగిటివ్. అంటే ఇవన్నీ నెగిటివ్. హెల్త్ ఇష్యూ మనకి బాగలేకపోతే ఎక్కడికన్నా పో, ఏ ఫంక్షన్ కన్నా పో, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, కానీ చెప్పిన వాళ్ళు ఎవరు మనల్ని బాగు చేయరు. మనం పదే అది చెప్పుకుంటున్నాం, అది నెగిటివే. ఇంకా డబ్బు విషయానికి వస్తే, నా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర డబ్బు రావడం చాలా కష్టం, వచ్చినా నిలబడదు అనే థాటు. అంటే మన యొక్క ఎనర్జీ అంతా నెగిటివ్ మీదే పెడుతున్నాం. ఇక్కడ నెగిటివ్ని తీసేసి మనం పాజిటివ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్లాస్ మనం ఎందుకు వింటున్నామంటే, అందరికీ ఆలోచనలు ఉన్నాయి, అందరికీ సంపాదన ఉంది, సంపాదించాలని కోరుకుంది, కానీ ఆ వేను మార్చుకోవాలి. హెల్త్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను. మనం అనుకోవడంలో తప్పులేదు కదా, మనం పదే ఏది అనుకుంటామో అదే జరుగుతున్నప్పుడు హెల్త్ గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాడని చెప్పడంలో తప్పులేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనకు అవసరమే, కానీ 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి వెళ్ళడం, మన అవసరం మేర చూసుకోవడం, రావడం. అలాగే మన రిలేషన్షిప్, ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోవాలి, మన హెల్త్ గురించి ఆలోచించుకోవాలి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, డబ్బు గురించి మంచిగా ఆలోచించుకోవాలి. డబ్బు నా దగ్గరకు వస్తుంది, డబ్బుకు నాకు రిలేషన్ ఒక తల్లి బిడ్డలాగా ఉంది అని మనం చెప్పుకోవాలి.
అంటే ఇక్కడ మైండ్ సెట్ ఈ వేలో అంటే గుడ్డుగా మనం వెళ్ళగలిగితే ఇక్కడ బ్యాడ్ని ఎప్పుడు మనం తీసివేసి మనం ఎప్పుడు గుడ్డు మన మైండ్లో చేయగలుగుతామో ఈ మేనిఫెస్టేషన్ అది తొందరగా జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అయితే అందరికీ తెలుసు, చేసే విధానం ఒక మెంటర్ని, ఒక గైడెన్స్. ఇప్పుడు 21 సారి రాయమంటే రాశారు. అదే మనం కన్సిస్టెన్సీగా రాయగలను అంటే ఒకరోజు ఏం రాద్దాంలే అని లేజీగా తనం వచ్చేస్తుంది. అందుకనే ఒక గురువు, ఒక మెంటర్ సమక్షంలో మనం చేయగలిగితే, అంటే నేను రాయాలి కాబట్టి ఖచ్చితంగా అది రూల్ ప్రకారం మనం రాస్తాము. ఆ 10 రోజుల, 11 రోజుల, 21 రోజు, 41 రోజు మనం చేయగలిగినది కన్సిస్టెంట్గా మనం ఎప్పుడు చేస్తామో మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. ఇది అసలు పాయింట్. కాబట్టి మనము రాసే విధానంలో ఎన్నిసార్లు రాయమన్నా అది ఖచ్చితంగా రాయాలి. ఏది రాసినా 11 రోజులు ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ బ్రేక్ అయిందనుకో మధ్యలో మళ్ళీ 11 రోజులు రాయాలి. లేదు నేను 21 రోజు బ్రేక్ లేకుండా రాయగలనంటే ఓకే, మధ్యలో బ్రేక్ వచ్చిందనుకో మళ్ళీ 21 రోజు రాసుకోవాలి. ఇలా మనం ఎప్పుడు కన్సిస్టెంటీ మొదలు పెడతామో ఏ పనైనా సవ్యంగా సక్రంగా జరుగుతుంది. ఇలాగే మన గోల్డ్ని బ్యాంకులో ఉన్న దాన్ని విడిపించుకునే దానికి కూడా రాసుకోవచ్చు. మన రిలేషన్షిప్లో ఏమున్నా సేమ్ మనకి ఏది నచ్చితే దాన్ని పాజిటివ్గా రాసుకోవాలి. ఈ రోజును మనం ఎలా మలుచుకోవాలో చేసుకోవచ్చు, ఈ నెలను మనం ఎలా చేసుకోవాలో చేసుకోవచ్చు, మన చేతుల్లోనే ఉంది. కానీ దాన్ని కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా మనం చేయగలిగినప్పుడు ఏదైనా మనకు సాధ్యమే.